ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నిన్న ఫలితాలలో ఏ ఒక్క పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ దాటకపోవడంతో పూర్తిగా అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి వీలు లేకుండా మారింది. కాకపోతే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా 108 స్థానాలు కైవసం చేసుకొని ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి క్లియర్గా ఒక సంకేతాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఒకవైపు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పనులు కొనసాగుతుండగా మరొక వైపు టీవీకే అధినేత విజయ్ రాజీనామా అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. విజయ్ రాజీనామా చేయబోతున్నారు ఇప్పుడు. అవును, ఎందుకంటే తాను నిలబడ్డటువంటి 2 స్థానాలలో పెరంబూర్ అదేవిధంగా తిరుచి ఈస్ట్ 2 స్థానాలలో కూడా ఘన విజయం సాధించాడు విజయ్. 2 స్థానాలలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. దీంతో మనకున్నటువంటి రాజ్యాంగం ప్రకారం ఒక వ్యక్తి ఒకే స్థానంలో ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఒక స్థానాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ ఇప్పుడు విజయ్ ఒక స్థానాన్ని వదులుకుంటే ఆ స్థానంలో ఇప్పుడు ఉప ఎన్నికలలో ఎవరిని బరిలోకి దించుతారనేటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. ఇప్పటికే 108 స్థానాలు కైవసం చేసుకున్నటువంటి విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఒకవైపు అడుగులు వేస్తున్నారు. కావాల్సింది ఇంకా 10 స్థానాలు మాత్రమే, 10 సీట్లు మాత్రమే. దీనికి సంబంధించి ఎవరి సపోర్ట్ తీసుకుంటారు, ఎవరు కలిసి వస్తారనేటువంటి అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు డిఎంకేకి 59 స్థానాలు వచ్చాయి, అన్నాడీఎంకేకి 47 వచ్చాయి. ఈ 2 పార్టీలు కలిసినా కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఖచ్చితంగా విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశమే కనిపిస్తుంది. అయితే అంతకుముందే నిన్న విజయ్ తండ్రి కాంగ్రెస్ మద్దతు కోరుతారు విజయ్ టీవీకే అంటూ కూడా ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా టీవీకే చిన్న పార్టీలు ఏదైతే ఉన్నాయో, ఎందుకంటే కాంగ్రెస్కి 5 స్థానాలు వచ్చాయి, సిపిఐ సిపిఎంకి చెరో 4 స్థానాలు రావడం జరిగింది. అలాగే ఇంకొక లోకల్ పార్టీకి అక్కడ పిఎంకేకి అక్కడ 4 స్థానాలు వాటికి కూడా రావడం జరిగింది. అలాగే యుఐఎంఎల్ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ కూడా 2 స్థానాలు రావడం జరిగింది. ఇలా వీటన్నిటి కలుపుకుంటే 15-20 స్థానాలు ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ కాదనుకున్నా కూడా వద్దనుకున్నా కూడా కాంగ్రెస్ అదేవిధంగా సిపిఐ సిపిఎం 9 స్థానాలు వీటితోనే అయిపోతాయి. అదేవిధంగా పిఎంకే ఈ పార్టీతో కలిపి 4 స్థానాలు, ఈజీగా 13 స్థానాలు వచ్చేస్తే వీళ్ళకి కావాల్సింది ఇంకా 10. కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా టీవీకే ముందడుగు వేసేటువంటి అవకాశం ఉంది. 108 స్థానాలకు కాంగ్రెస్ 5 స్థానాలు, సిపిఐ సిపిఎం 4 స్థానాలు, అదేవిధంగా పిఎంకే 4 స్థానాలు కలిపితే ఈజీగా ప్రభుత్వాన్ని ఇంకెవరితో సంబంధం లేకుండా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి కార్యాచరణ ఒకవైపు కొనసాగుతుండగా విజయ్ రాజీనామాకు సంబంధించినటువంటి అంశం మరొక వైపు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే దానికి ప్రధాన కారణం విజయ్ రాజీనామా చేసేటువంటి స్థానంలో ఇప్పుడు త్రిష ఎమ్మెల్యేగా బరిలోకి దిగబోతున్నారనేటువంటి ఒక చర్చ అక్కడ లోకల్ మీడియాలో కూడా కొనసాగుతుంది. దానికి ప్రధాన కారణం త్రిషకి కూడా రాజకీయాలంటే ఇంట్రెస్ట్ ఉండడమే. గతంలో చాలా సందర్భాల్లో కూడా త్రిష చెప్పడం జరిగింది, తాను ఒక ముఖ్యమంత్రి అవ్వడానికి ఇంట్రెస్ట్ ఉందంటే ఎందుకు ఉండదు, ఖచ్చితంగా ఉంది అని చెప్పినటువంటి వీడియో కూడా వైరల్ అవుతుంది. అండ్ చాలా సందర్భాల్లో కూడా తను పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పరిస్థితిని చెప్పారు. ఎన్నికలకు ముందు కూడా టికెట్లకు సంబంధించి టీవీకి పార్టీ కార్యాలయానికి సంబంధించిన చాలామంది కూడా త్రిష దగ్గరికి వెళ్ళినటువంటి సందర్భం కూడా కనపడింది. అంటే పార్టీ కార్యక్రమాలకు సంబంధించి కూడా తన ఇన్వాల్వ్మెంట్ కొంత కనిపించింది అనేటువంటి చర్చ కూడా కొనసాగింది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు భారీ మెజారిటీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి టీవీకే, అది కూడా విజయ్కి అత్యంత సన్నిహితురాలు, విజయ్కి కావలసినటువంటి మనిషి. కాబట్టి త్రిష ఈ కాదని విజయ్ ఏది చేయలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి తను అడిగితే ఎమ్మెల్యేనే కాదు మంత్రి పదవి ఇచ్చినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదంటూ కూడా ఇక్కడ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి ఇక్కడ తిరుచి ఈస్ట్లో ఇప్పుడు 2 పెరంబూర్ అదేవిధంగా తిరుచి ఈస్ట్ రెండిట్లలో పోటీ చేశాడు కాబట్టి రెండిట్లలో గెలిచాడు. కాబట్టి ఇక్కడ ఏదో ఒక దాన్ని వదులుకుంటాడు. దాంట్లో ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తుంది తిరుచి ఈస్ట్ ఈ యొక్క స్థానాన్నే విజయ్ వదులుకుంటాడనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అండ్ ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పారు విజయ్, పెరంబూర్ తిరుచి ఈస్ట్లో నిలబడట్లేదు, 234 స్థానాలలో అభ్యర్థిని నేనే, విజయ్ అభ్యర్థి 230 స్థానాలలో ఉన్నాడంటూ ప్రచారంలో బలంగా ఆయన చెప్పినటువంటి మాట అన్ని నియోజకవర్గాల ప్రజలని ఆకట్టుకుంది. అందుకే ఇప్పుడు పెరంబూర్లో తను ఆ యొక్క గెలిచినటువంటి స్థానాన్ని కట్టిపెట్టుకొని తిరుచి ఈస్ట్ రాజీనామా చేసి త్రిషాను పెట్టినా కూడా అక్కడ ఇండైరెక్ట్గా ఉంది నేనే అక్కడ ఉన్నాను, సో వేరే ఇంకెవరు లేరనేటువంటి విధంగా మరలా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చెప్పేటువంటి అవకాశం కూడా విజయ్కి కనిపిస్తుంది. ఏదేమైనా మరక్కడ తిరుచి ఈస్ట్లో రాజీనామా చేస్తే విజయ్ త్రిష అక్కడ ఎమ్మెల్యేగా నిలబడుతుందా, లేకుంటే అనూహ్యంగా విజయ్ తండ్రి ఏమైనా అక్కడ పోటీగా నిలబడేటువంటి అవకాశం ఉందా? ఈ చర్చ కూడా నిన్న రావడం జరిగింది. విజయ్ తండ్రి అక్కడ పోటీ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అనేటువంటి సంబంధించి. కానీ ఎన్నికలకు ముందు అంటే విజయ్ పార్టీ పెట్టడానికంటే ముందు తన తండ్రి ఈ పొలిటికల్ ఎంట్రీని స్టార్టింగ్లో కొంత
ఎందుకు వద్దన్నట్టుగా కనిపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ తండ్రి పొలిటికల్ ఎంట్రీ ఈ సమయంలో అవసరమా, ఎందుకు మనకి రాజకీయాలు అన్నట్టుగా తను కొంత రాజకీయాలకి కొంత దూరంగానే ఉన్నట్టుగా కనిపించింది. ఆ తర్వాత మరలా కొడుకు రాజకీయ పార్టీ యాక్టివిటీస్లో అంత భాగస్వామ్యమయ్యాడు. కానీ సో ఆ రాజకీయాలంటే పెద్ద ఆసక్తి ఉన్నట్టుగా కనిపించలేదు. కాబట్టి త్రిషానే నిలబడేటువంటి అవకాశం ఉన్నట్టుగా స్పష్టంగా చెప్తున్నారు. తనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి. ఏదేమైనా కూడా తిరుచి ఈస్ట్లో విజయ్ రాజీనామా చేస్తే అక్కడ ఖచ్చితంగా త్రిష నిలబడేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అక్కడ త్రిషాను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత తనని క్యాబినెట్లో కూడా తీసుకుంటారనేటువంటి చర్చ మరొకటి కొనసాగుతుంది. మరి త్రిషాని అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేయిస్తారా, గెలిచిన తర్వాత తనకి ప్రభుత్వంలో ఎలాంటి కార్యాచరణ పెడతారా, తనకి క్యాబినెట్లో తీసుకుంటారా, లేకుంటే ఇంకేదో హోదా ఇస్తారా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఈ టాపిక్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా మారింది.